హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెస్ట్ రెసిపీ మొక్కజొన్న గారెలు, అదేనండి స్వీట్ గారెలు. ఈ మొక్కజొన్న స్వీట్ గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఇంటి ముందు అమ్మడానికి వస్తే 100 రూపాయలకి 4 కేజీలు. మీ ఊర్లో ఎంతనో కామెంట్ చేయండి. 4 కేజీలు నాటు మొక్కజొన్న కంకులు, అవి కూడా చాలా లేతగా చాలా బాగున్నాయి. మీరు స్వీట్ రెసిపీస్ తినాలి అని అనుకుంటే మొక్కజొన్నలు స్వీట్ కార్న్స్ తీసుకోండి. అందుబాటులో నాకైతే ఇవే దొరికాయి. నాటుకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే స్వీట్ కార్న్స్ ఇంకా చాలా టేస్టీగా, ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటాయి. స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా అప్పాలు చేయాలి అని అనుకుంటే ఇవి లేతగా ఉండే కంకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాంటివి అయితే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. లేతగుండే కంకిలో ఎక్కువ శాతం పాలు ఉంటాయి కదా! చాలా టేస్టీగా ఇంకా చాలా బావుంటాయి. ఫ్రెష్‌గా ఉంటే ఇంకా అలాగే తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటాయి ఈ మొక్కజొన్న కంకీలు. దీంట్లో పైపొట్టు తీసేసి ఇలా ఒలుచుకోవాలి. ఇవి చాలా లేతగా చాలా బావున్నాయి. అందుకనేసి నేనైతే స్వీట్ గారెలు చేస్తున్నాను. స్వీట్ గారెలు చాలా బావుంటాయి. నేనైతే చాలా సార్లు తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మొక్కజొన్న కంకీలు లేతకాయలు కాబట్టి మనం దంచుకోవడం చాలా టైం ఏం పట్టదు. ఫాస్ట్‌గా నలిగిపోతుంది. మిక్సీలో పట్టిన దానికి ఇలా రోకల్లో దంచుకోవడం దానికి టేస్ట్ కంపల్సరీ డిఫరెంట్ ఉంటది. ఇలా రోకల్లో దంచుకుంటేనే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. మిక్సీలో ఎమ్మటే పిండి పిండిలా అయిపోతుంది. కానీ ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ మొక్కజొన్న కంకిలు చాలా బాగా మెదిగాక మాత్రమే బెల్లం వేసుకోవాలి. ముందే వేసుకోకూడదు. బెల్లం ఫాస్ట్‌గానే నలుగుతుంది కదా! మొత్తం కంప్లీట్ అయ్యాకనే ఈ బెల్లం వేసుకోవాలి. బెల్లం క్వాంటిటీ ఎలా వేసుకోవాలి అనంటే 2 కప్పుల మొక్కజొన్న కంకిలకి గాను 1 కప్పు బెల్లం వేసుకోవాలి. మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకున్న ఈ పిండి అనేది జోరు జోరుగా అయిపోతుంది. ఇంకో కొంచెం వేస్తేనే ఇగో ఇలా వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఇంకా గారేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా మనం రోకలిలో దంచుకోవడం వల్ల మరీ పిండి అనేది మరీ మెత్తగా అయిపోదు. అలాగని మరీ పెద్ద పెద్దగా అలా బడుసు బడుసుగా ఏమి ఉండదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంగో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉంటే సరిపోతుంది. ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టేసి ఇలా గారె షేప్‌లో చేసుకోవాలి. మనం చేత్తో ఏస్తే ఒక్కొక్కసారి ముద్ద ముద్దగా పడుతుంది కదా! లోపల ఉడకడం అనేది కష్టం అవుతుంది. అందుకనేసి ఇలా పల్చగా ఉండేలా చూసి ఏసుకోవాలి. ఇలా ఏసుకోవడం వల్ల ఈవెంట్‌గా చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా ఒక్కొక్కటిగా ఏసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అవును, చెప్పడం మర్చిపోయాను. చివర్లో ఒక యాలకులు ఫ్లేవర్ కోసం వేశాను. అదంతా మొత్తం కలిపేసేలా దంచుకొనేసి ఇంకా ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న గారెలా ఏసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ గారెలు మా మామయ్య గారైతే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా చిట్టి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.